సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. తర్వాత సత్చిత్ ఆనందం అన్నారు. తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అంటే ఏంటి? అణువణువు పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు. అంటే ప్రపంచము పరమాత్మతత్వమే, మనలో ఉన్నది పరమాత్మతత్వమే. మరి మనకున్నటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ భగవతత్వం అనేటువంటి జ్ఞానం, ఆ ప్రాణం మనలో ఉండబట్టే మనం వస్తున్నాయి. కాకపోతే మనకు వస్తున్నటువంటి ఆ ఆలోచనలు పరమాత్మతత్వం ఆలోచనలాగా ప్రశాంతంగా ఉన్నాయా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ అలా ఆలోచనలు కనుక లేకపోతే, శాంతి లేకపోతే, దానికి మన మనస్సు మీద మనం పని చేసుకోవాలి. ఎలా అంటే పొద్దున్నే నిద్ర లేస్తూనే ఒక మంచి ఆలోచనతోటో, లేదా కనీసం ఒక భగవంతుడికి సంబంధించిందో లేదో ఒక మంచి పాట హమ్ చేసుకుంటూనో లేవాలి. ఇన్స్పైర్డ్గా లేవాలి. లేచిన తర్వాత ఎట్లాంటి స్ట్రెస్ అప్పుడు కూడా ఈ విషయం గుర్తు చేసుకోవాలి. రాత్రిపూట పడుకోబోతూ ఈ ఆలోచనతోనే నిద్రపోవాలి.